సార్ అర్ధరాత్రి నుంచి కూడా 3 దారుల్లో అంటే ఆ ఆలయానికి రావడానికి 3 దారులు వరకు ఉన్నాయి. కిలోమీటర్ల మేర వరకు పబ్లిక్ క్యూ లైన్లు ఉంటే కనీసం అర్ధరాత్రి నుంచి ఉన్నారని మీరు అంటున్నారు. ఒక్క నిమిషం స్వామి, అర్ధరాత్రి నుంచి ఉన్నారని మీరు అన్నారు. నేను కనుక్కున్నాను, అందరూ పొద్దున వచ్చిన వారు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడిగాను, మీరు ఎప్పుడు బయలుదేరారమ్మా అంటే 8:30, 9ంటికి మేము బయలుదేరాము ఊరు నుంచి. ఇక్కడికి వచ్చేగల 10 అయింది. సో 10 మేము వాహనాలన్నీ పార్క్ చేసుకుని నడుచుకుంటూ వచ్చాము అని వాళ్ళు చెప్తాం జరిగింది. వాళ్ళే స్వయంగా చెప్పారు. నేను అందరిని అడిగాను, 16 మందిని నేను ఇక్కడ అడిగానమ్మా. ప్రమాదం జరిగిన వాళ్ళ గురించి కాదు సార్, తెల్లవారుజాము నుంచి కూడా దర్శనాలు జరుగుతున్నాయి. అదేమ్మా, మీరే వర్షన్ మార్చారు. ఐఎమ్ సారీ టు సే. మీరేమన్నారు, నేను రాత్రి అన్నారు, పొద్దున్న ఇప్పుడేమో తెల్లవారుజామున అంటున్నారు. అవును, ఒక్క నిమిషం స్వామి, 6ంటికి గుడి తెరుస్తారని చెప్పారు కదా. బోర్డులు మీరు చదివారమ్మా? బోర్డు మేము చదివానమ్మా. 6 నుంచి 12 వరకు పొద్దున పూట దర్శనం ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4 నుంచి ఉంటుంది. 3 నుంచి అని నీట్గా రాస్తుంది బోర్డు పైన. సో రాస్తుంది. ఇక్కడ చాలామంది మొదటిసారి వచ్చిన వారు ఉన్నారు. ఎవరు అంచనా వేసుకోలేకపోయారు. ఒక్కొక్క ఊరు, ఒకే ఊరు నుంచి 100 మంది వస్తే అంచనా వేసుకోవచ్చు. ఒక్కొక్క ఊరు నుంచి 10 మంది, 6, 10 మంది వస్తే మాకు కూడా ఎడ తెలుస్తుంది. సో ఇది ఇంకోసారి జరగకుండా ఒక ఎస్ఓపి అనేది ఏర్పాటు చేయాలి. అంటే ఎలాంటి సందేహం లేదు, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఒక ఎస్ఓపి ఏర్పాటు చేయాలి. అన్ని గుడుల దగ్గర కెమెరాలు, సీసీటీవీ కెమెరాలు పెట్టాలి. అది ఆర్టీజీఎస్కి లింక్ చేయాలి.